హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ అన్ని ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్లో భాగంగా, ఓకేనా, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు ధ్యాన సాధన అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 2 అండి ఇది. సో గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్లాస్ అయిపోయిన వెంటనే మరి బిడ్ బ్యాంక్ కూడా మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు టెస్ట్ సిరీస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. క్లాసెస్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను కోర్సులో, అందరూ కూడా గమనించాలి, ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. మరి ప్రారంభ ఆఫర్ కేవలం 799 ఆఫర్ ఇచ్చామండి. సో తర్వాత అమౌంట్ అయితే పెరుగుతుంది, కాబట్టి వెంటనే తీసుకోండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1, ధ్యాన సాధన నియమాలలో ప్రదేశం మరియు ఆసనం గురించి సరైనవి గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్లేస్ అండ్ పోస్చర్ ఇన్ మెడిటేషన్ రూల్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓకేనా? 2 మరియు 4 నిజమైనవిగా చెప్పుకోవచ్చు. 2 ఏంటి? దోమలు పురుగులు లేని ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకోవాలి. తివాచి, చాప లేదా కంబలపై కూర్చొని సాధన చేయాలి. చూద్దాం. ధ్యానం ప్రశాంత వాతావరణంలో చాప లేదా కంబలపై చేయాలి, కటిక నేలపై కాదు. నెక్స్ట్, ధ్యానం చేసే సమయము మరియు వస్త్రధారణ నియమాలను పరిశీలించండి. కన్సిడర్ ద రూల్స్ రిగార్డింగ్ ద టైమ్ అండ్ క్లాతింగ్ ఫర్ మెడిటేషన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2, 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూద్దాం. 3 అనేది తప్పు. తెల్లవారుజామున ధ్యాయానికి ఉద్యమం. తెల్లవారుజామున సంధ్యా సమయము ధ్యానానికి చాలా బెస్ట్ టైం అండి. ధ్యాన సమయము 45 నిమిషాల నిడివి ఉంటే ఉత్తమం. కడుపు నిండా భారీగా ఆహారం తీసుకున్న తర్వాత ధ్యానం చేయాలా? చేయకూడదు, కాబట్టి 3వ తప్పు. శాంతికి ప్రతీక అయిన తేలికపాటి తెల్లని నూలు వస్త్రాలు ధరించాలి. సో ధ్యానం చేసేటప్పుడు మితాహారం తీసుకోవాలి, కడుపు నిండా తినకూడదు. నెక్స్ట్, ధ్యాన సమయంలో వెలుతురు నియమాల గురించి సరైన వాక్యాలను ఎంచుకోండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లైటింగ్ రూల్స్ డ్యూరింగ్ మెడిటేషన్. ధ్యానం పూర్తిగా కారు చీకట్లో చేయడం మంచిది. తక్కువ కాంతినిచ్చే నేతి లేదా నూనె దీపం వెలుతురులో చేయాలి. 0 వాట్ బల్బ్ వెలుతురును కూడా ఉపయోగించవచ్చు. తక్కువ కాంతి పీనియల్ గ్రంథిని చురుకుగా ఉంచుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2, 3, 4 సరైన. 1వ తప్పండి. ధ్యానం పూర్తిగా చీకట్లో చేయకూడదు, ఓకే? ధ్యానాన్ని పూర్తి చీకట్లో కాకుండా తక్కువ కాంతిలో చేయడము పీనియల్ గ్రంథికి చాలా మంచిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్థూల, జ్యోతి మరియు సూక్ష్మ ధ్యాన పద్ధతుల గురించి
క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ స్థూల జ్యోతి అండ్ సూక్ష్మ మెడిటేషన్ మెథడ్స్. చూద్దాం. స్థూల ధ్యానం, ఒక వస్తువు లేదా రూపాన్ని ఎదురుగా ఉంచుకొని తదేకంగా చూడడం. ధ్యాన జ్యోతి, దీపపు కాంతిని అంటే జ్యోతిని తదేకంగా చూడడం. సూక్ష్మ ధ్యానం, స్థూల జ్యోతి ధ్యానాల కంటే ఉత్తమమైనది. జ్యోతి ధ్యానం చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచి జ్ఞాన ముద్రలో ఉండాలి లేదా కూర్చోవాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2, 4 సరైనవండి. 3 తప్పు. స్థూల ధ్యానము సూక్ష్మ ధ్యానము స్థూల జ్యోతి ధ్యానాల కంటే ఉత్తమమైనదా? కాదు. చూద్దాం. జ్యోతి ధ్యానము అంటే తేజో ధ్యానం అనేది స్థూల సూక్ష్మ ధ్యానాల కంటే ఉత్తమమైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ధ్యానంలో సులభమైన సాధన మార్గాలను గుర్తించండి. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 3 మరియు 4 సరైనవండి. శ్వాసపై ధ్యాస అంటే గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు శ్వాసపైనే మనసును నిలపడం. నెక్స్ట్, దినచర్య సమీక్ష, ప్రతిరోజు చేసిన పనులను ఏకాగ్రతతో సమీక్షించుకోవడము. ఇవి రెండు కూడా సరైనవి. చూద్దాం. భ్రూ మధ్య ధ్యాస అంటే కనుబొమ్మల మధ్య దృష్టి నిలపడం. నాసికాగ్ర దృష్టి అంటే ముక్కు చివరపై దృష్టి నిలపడము. నెక్స్ట్, ధ్యానం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలను ఎంచుకోండి. చూస్ ద మెంటల్ బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆప్షన్ 2. సృజనాత్మకత పెరుగుతుంది. ఆప్షన్ 3. మనోస్థిరత్వం పెరుగుతుంది. ఆప్షన్ 4. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 3 నిజము. ఓకేనా. సృజనాత్మకత తగ్గుతుందనేది కరెక్టా? పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయా? లేదు, తగ్గుతాయి. ఓకేనా. ధ్యానం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది, ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి. నెక్స్ట్, ధ్యానం వల్ల కలిగే శారీరక ప్రయోజనాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫిజికల్ బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్. చూద్దాం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాస, గుండె వేగం తగ్గి దీర్ఘాయువు సిద్ధిస్తుంది. ముఖంలో తేజస్సు తగ్గుతుంది. వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. 1, 2, 4 సరైనవి. 3 తప్పు. ముఖంలో తేజస్సు తగ్గుతుందా అండి? లేదు, పెరుగుతుంది. ఓకే. ధ్యానం వల్ల ముఖంలో తేజస్సు పెరుగుతుంది. నెక్స్ట్, త్రిదోష నివారణ మరియు ధ్యానం గురించి సరైన వాటిని గుర్తించండి. మ్యాచ్ ద కరెక్ట్ వన్స్ రిగార్డింగ్ త్రిదోష రిలీఫ్ అండ్ మెడిటేషన్. వాతము బాల్యంలో వచ్చే లక్షణం. పైత్యం యవ్వనంలో వచ్చే లక్షణం. శ్లేష్మము వృద్ధాప్యంలో వచ్చే లక్షణం. ధ్యానం ఈ 3 తత్వాలను అసమతుల్యము చేస్తుంది. అసమతుల్యం చేస్తుందా అండి? కాదు. ఓకేనా. సమతుల్యం చేస్తుంది. కాబట్టి 4వది ఒకటి తప్పు, అన్నీ సరైనవే. ధ్యానం ఈ త్రిదోషాలను సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేస్తుంది, అసమతుల్యం చేయదు. నెక్స్ట్, ప్రాణాయామము అనే పదానికి అర్థము మరియు ప్రక్రియలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మీనింగ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ది వర్డ్ ప్రాణాయామ. ఆప్షన్ 1. ప్రాణ ప్లస్ ఆయామం అనగా జీవశక్తిని అంటే శ్వాసను నియంత్రించడం. నెక్స్ట్, పూరకం శ్వాసను బయటకు వదలడం. నెక్స్ట్, రేచకం శ్వాసను లోపలికి పీల్చడం. ఆప్షన్ 4. ఇందులో 4 ముఖ్య క్రియలు ఉంటాయి. సరైన సమాధానం ఏంటి? 1 and 4 సరైనవండి. 1 and 4. ప్రాణ ప్లస్ ఆయామం అనగా జీవశక్తిని అంటే శ్వాసను నియంత్రించడం. ఇందులో 4 ప్రక్రియలు ఉంటాయి. మరి 1, 2 ఎందుకు చూద్దాం. పూరకం అంటే శ్వాస పీల్చడం అండి, మనకు వదలడం ఇచ్చారు. రేచకం అంటే శ్వాస వదలడం, మనకు ఆప్షన్లో పీల్చడం ఇచ్చారు. అటు దిటు ఇచ్చారు. ఓకే, గమనించాలి. నెక్స్ట్, ప్రాణాయామంలో కుంభకం గురించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. కుంభకం. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కుంభక ఇన్ ప్రాణాయామ. ఆప్షన్ 1. అంతర్కుంభకం పీల్చిన గాలిని లోపలే బంధించడం. బాహ్య కుంభకం గాలిని వదిలేశాక శ్వాస తీసుకోకుండా ఆపడం. నెక్స్ట్, బాహ్య కుంభకం కంటే గాలిని
అంటే గాలిని లోపలికి పీల్చడం. కుంభకం అనేది శ్వాస నియంత్రణ ప్రక్రియలో భాగము. ఆప్షన్ బి అండి. 1, 2 మాత్రమే నిజమండి. 1, 2, 3, 4 తప్పు. చూద్దాం. అంతర్కుంభకం మరియు బాహ్య కుంభకం రెండు ప్రాణాయామంలో శ్వాసను ఆపేటువంటి ప్రక్రియలండి. వదలడం కాదు, ఆపేటువంటి ప్రక్రియలు శ్వాసని. ఓకే, నెక్స్ట్ పూర్ణ యోగ శ్వాసక్రియ రకాల గురించి క్రింది వాటిలో సరైనవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద టైప్ ఆఫ్ కంప్లీట్ యోగా బ్రీతింగ్? చూద్దాం. ఆప్షన్ 1, అధమ శ్వాసక్రియను ఉదర శ్వాసక్రియ అని కూడా అంటారు. మధ్యమ శ్వాసక్రియలో పొట్ట కదులుతుంది. అధ్వ శ్వాసక్రియలో భుజాలు పైకి వెనక్కి కదులుతాయి. ఈ మూడింటిని వజ్రాసనంలో కూర్చొని సాధన చేయవచ్చు. ఆప్షన్ బి అండి. 1, 3, 4 సరైనవండి. రెండవ తప్పు. మధ్యమ శ్వాసక్రియలో పొట్ట కదులుతుంది అనేది తప్పు. ఓకే, చూద్దాం. మధ్యమ శ్వాసక్రియ అనేది ఛాతీ శ్వాసక్రియ. ఇందులో ఛాతీ వ్యాకోచ సంకోచాలు జరుగుతాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ నాడీ శోధన అనులోమ విలోమ ప్రాణాయామం గురించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నాడీ శోధన అనులోమ విలోమ ప్రాణాయామం. చూద్దాం. ఆప్షన్ 1, ఎడమ నాసికను చంద్రనాడి అంటారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. నెక్స్ట్ కుడి నాసికను సూర్యనాడి అంటారు. ఇది శరీరాన్ని వేడెక్కిస్తుంది. దీని యొక్క రేషియో ఎప్పుడు 1:1 నిష్పత్తిలోనే ఉండాలి. దీనివల్ల తలనొప్పి, జలుబు, మానసిక ఆందోళన తగ్గుతాయి. ఏది నిజం? ఆప్షన్ బి. 1, 2, 4 నిజం, మూడవది తప్పండి. దీని రేషియో అనేది తప్పించారు. చూద్దాం ఏంటో. నాడీ శోధనను సాధారణంగా 2:1 లేదా 1:4 నిష్పత్తిలో చేస్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉజ్జాయి ప్రాణాయామం చేసే విధానం మరియు సరైన ప్రయోజనాలలో సరైనవి ఎంచుకోండి. సెలెక్ట్ ద కరెక్ట్ వన్ ఆన్ ద మెథడ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఉజ్జాయి ప్రాణాయామం. చూద్దాం. ఆప్షన్ 1, అంగిలి వద్ద గాలిని రాపిడ్ చేస్తూ గొంతు నుండి స్ అనేటువంటి శబ్దం చేయాలి. ఆప్షన్ 2, ఈ శబ్దం సముద్రపు హోరు లాంటి శబ్దాన్ని పోలి ఉంటుంది. ఆప్షన్ 3, థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ఇది కారణమవుతుంది. ఆస్తమా, బీపీ తగ్గి కంఠం మెరుగవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1, 2, 4 సరైనవి. మూడవ తప్పు. ఎందుకు? థైరాయిడ్ సమస్యను పెంచుతుందండి? లేదు, తగ్గిస్తుంది. ఓకే, థైరాయిడ్ సమస్యని తగ్గిస్తుంది. నెక్స్ట్ భస్త్రిక ప్రాణాయామం. భస్త్రిక ప్రాణాయామం గురించి క్రింది వాటిని గమనించండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ భస్త్రిక ప్రాణాయామం. ఆప్షన్ 1, కమ్మరి కొలిమి తిత్తిల గాలిని బలంగా పీల్చడం, వదలడం చేయాలి. ఇందులో చంద్రాంగ, సూర్యాంగ మరియు సుషమ్న అనేటువంటి రకాలు లేవు. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. హై బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు దీన్ని ఎక్కువగా చేయాలి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 3 సరైనవండి. 1 మరియు 3, 2 and 4 తప్పు. చూద్దాం. భస్త్రికలో చంద్రాంగ, సూర్యాంగ మొదలైన 4 రకాలు ఉంటాయండి. ఇది హై బీపీ ఉన్నవారు తక్కువగా చేయాలి. చూద్దాం. భ్రమరి ప్రాణాయామము విధానం మరియు ఫలితాలపై సరైనది గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆన్ ద మెథడ్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ భ్రమరి ప్రాణాయామం. చూద్దాం. ఆప్షన్ 1, గాలిని వదిలేటప్పుడు తుమ్మెద, భ్రమరం, జూంకారం లాంటి శబ్దం చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాణాయామం కళ్ళు తెరిచి మాత్రమే చేయాలి. ఆప్షన్ 3, స్వరపేటిగా మృదుగా మారుతుంది. మెదడు కణాలు ఉత్తేజితమై మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 3, 4 సరైనవి. రెండవ తప్పు. చూద్దాం ఎందుకో. భ్రమరి ప్రాణాయామంలో చెవులను బొటన వేళ్ళతో మూసుకొని చేస్తారు. సాధారణంగా కళ్ళు మూసుకొని చేస్తారు. నెక్స్ట్ శీతలి ప్రాణాయామము గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ శీతలి ప్రాణాయామం. ఆప్షన్ 1, నాలుకను బయటకు చాచి గుట్టంలా మడిచి నోటి ద్వారా గాలిని పీల్చాలి. ఆప్షన్ 2, పీల్చిన గాలిని నోటి ద్వారానే బయటకు వదలాలి.
వేసవిలో దాహం, శరీర ఉష్ణోగ్రత దీని ద్వారా తగ్గుతాయి. దీనివల్ల బీపీ, నోటిపూత నివారించబడతాయి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 4 సరైనవి, 2 తప్పు. చూద్దాం. శీతలి ప్రాణాయామంలో గాలిని నోటితో పీల్చి ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ నోటి ద్వారానే వదలకూడదు. నెక్స్ట్ శీతకారి ప్రాణాయామం గురించి సరైనది ఎంచుకోండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ శీతకారి ప్రాణాయామం. ఆప్షన్ 1, పళ్ళు కొరికి పెట్టి పళ్ళ సందుల గుండా గాలిని లోపలికి పీల్చాలి. గాలిని ముక్కు ద్వారా బయటకు వదలాలి. ఆప్షన్ 3, దీని ప్రయోజనాలు దాదాపు శీతలి ప్రాణాయామం లాగే ఉంటాయి. ఆప్షన్ 4, చలికాలంలో మరియు కఫం ఉన్నవారు దీనిని ఎక్కువగా చేయాలి. ఆప్షన్ ఏ 1, 2, 3 సరైనవి, 4 తప్పు. ఓకేనా? చలికాలంలో చేయకూడదు, కఫం ఎక్కువగా ఉన్నవారు చేయకూడదు. చూద్దాం. శీతకారి శరీరాన్ని చల్లబరుస్తుంది కాబట్టి చలికాలం లేదా కఫం ఉన్నవారు చేయరాదు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ సూర్యభేది ప్రాణాయామం గురించి క్రింది వాటిని గమనించండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ సూర్యభేది ప్రాణాయామం. ఆప్షన్ 1, కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆప్షన్ 3, చలికాలం చేయడము అనుకూలము. ఆప్షన్ 4, ఇది ఆస్తమాన్ని నివారిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 3, 4 సరైనవి, 2వ తప్పు. చూద్దాం. కుడి ముక్కు సూర్యనాడితో పీల్చడం వల్ల శరీరం వేడెక్కిస్తుంది, చల్లబరచదు. ఓకే. నెక్స్ట్ చంద్రభేది ప్రాణాయామం గురించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ చంద్రభేది ప్రాణాయామం. ఆప్షన్ 1, ఎడమ ముక్కుతో పీల్చి కుడి ముక్కుతో వదలాలి. ఇది శరీరాన్ని వేడెక్కిస్తుంది. వేసవిలో చేయడం అనుకూలము. దీనివల్ల కోపం, బీపీ తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 3, 4 సరైనవి, 2వ తప్పండి. ఓకేనా? ఇది శరీరాన్ని వేడెక్కిస్తుందండి? లేదు. చూద్దాం. ఎడమ ముక్కు అంటే చంద్రనాడితో పీల్చడం వల్ల ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఓకే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా మన యాప్లో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సు కనుక తీసుకున్నట్లయితే సో బిగ్ అలర్ట్ అండి. సో కోర్స్ ప్రైస్ అయితే పెరగబోతుంది కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.